హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో రాఖీ పౌర్ణమికి నాకు ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి, నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది ఈ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను నా పనులను చేసుకుంటూ మీ అందరితో పాటు మాట్లాడతాను. ఇవాళ నేను వేసినటువంటి ముగ్గండి, చాలా చిన్న ముగ్గు వేసుకున్నాను. అలానే మంచిగా ఉదయాన్నే పూజ కూడా చేసేసుకున్నానండి. ఉదయాన్నే పూజ చేసుకోవడం వలన మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. వీడియోస్ బాగున్నాయి, నచ్చినాయి అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీడియో బాగుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కిచెన్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. రాఖీ అండి, ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. ఇదే నేను ఊర్లో ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిలకి, మా పిన్నమ్మ వాళ్ళ అబ్బాయిలకి అందరికీ కూడా రాఖీ కట్టేదాన్నండి చిన్నప్పుడు. ఇప్పుడైతే కాదు, చిన్నప్పుడైతే కట్టేదాన్ని. ఇప్పుడైతే కట్టట్లేదండి, ఎందుకంటే మేము దూరంగానూ వచ్చేసాము. మా అత్తింటి వాళ్ళకి రాఖీ ఆనవాయితీ లేదండి, అందుకనేసి ఎవరికి కూడా కట్టట్లేదు. అదే చిన్నప్పుడు అనుకోండి అందరికీ కట్టేదాన్ని. అందరూ తలోక 10 రూపాయలనో తలోక 20 రూపాయలనో ఇచ్చేవారండి. తర్వాత అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయినా సరే చాలామందికి, మా అన్నయ్యలకు కావచ్చు, మా తమ్ముళ్ళకి కావచ్చు, రాఖీలు అయితే కట్టేదాన్ని. ఇప్పుడు అనిపిస్తుందండి రాఖీ కట్టడానికి కూడా అదృష్టం ఉండాలేమో అని. ఎందుకంటే మా అత్త ఇంటి వారికి రాఖీ ఆనవాయితీ లేదంట. అందుకనేసి వాళ్ళ సెంటిమెంట్ని ఎందుకు అగౌరవపరచడం అని చెప్పేసి నేను కూడా మా పెళ్ళైన దగ్గర నుంచి ఎవరికి రాఖీలు అయితే కట్టడం లేదండి. మా సొంత బ్రదర్స్కే కావచ్చు, పెద్దమ్మ పెన్నమ్మ పిల్లలకే కావచ్చు, ఎవరికి కూడా కట్టట్లేదు. ఇక నేనైతే కిచెన్ని శుభ్రంగా క్లీన్ చేశాను. రాఖీ కట్టకపోయినా సరే మేమైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటామండి, చిన్నగా చేసుకుంటాము. కుదిరితేనేనండి, మళ్ళీ కుదరకపోతే ఎలాగా లేదు కదా. ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. ఇద్దరికీ కుదిరి ఇంటికి వస్తే శుభ్రంగా ఆ రోజు బయటికి వెళ్ళడమో, లేదంటే భోజనం పెట్టేసి నీట్గా ఇంట్లోనే ఎంజాయ్ చేయటమో ఇట్లాంటివి చేస్తాం, కానీ రాఖీని అయితే కట్టుకోవట్లేదండి. ఇక ఇవి వచ్చి రాఖీకి నాకు వచ్చినటువంటి గిఫ్ట్లండి. నాకన్నా కూడా మా పాపకు వచ్చినటువంటి గిఫ్ట్లు అని చెప్పచ్చు. మా పాపకి వాళ్ళ మావయ్య తీసుకొచ్చినటువంటి గిఫ్ట్లండి రాఖీ పౌర్ణమికి. అంటే ముందు రోజు ఆదివారం వచ్చింది కదా, ఆ రోజైతే వచ్చాడండి. పాపకి ఎక్కువగానే తీసుకొచ్చాడు. ఏదో ఒక చిన్న షాప్ తీసుకొచ్చినట్టు చాక్లెట్లు, బిస్కెట్లు, ఆ తర్వాత ఈ చాకో డబ్బాలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాడండి. నాకు ఆల్రెడీ మనీ పంపించేశాడండి, డ్రెస్ కూడా పంపించేశాడు. అది ఆల్రెడీ మీ అందరితో పాటు వీడియో అయితే షేర్ చేశాను కదా, అందుకని ఈ వీడియోలో నేను మళ్ళీ ఆ డ్రెస్, ఆ మనీని చూపించట్లేదు. వీటితో పాటు నాకు చాలా ఇష్టమైనటువంటి మామిడి తాండ్ర, అలానే రస్కులు తీసుకొచ్చాడండి. రస్కులు ఏంటోనండి మాకు రాజమండ్రిలో చాలా బాగుంటాయి అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు వచ్చినా సరే అక్కడ నుంచి తెప్పించుకుంటూ ఉంటాను. ఒక అర కేజీ అన్నట్టు. అలానే ఒక అర కేజీ రస్కులు, ఒక కేజీ మామిడి తాండ్ర తీసుకుని వచ్చాడండి. ఇవి రెండు నాకన్నమాట, మిగిలినవన్నీ కూడా మా పాపకే. అంటే ఇలా తేవాలని రూల్ ఏమీ లేదండి, కాకపోతే వాళ్ళ అభిమానం అండి, అంతే. అలానే గుర్తుపెట్టుకుని బాధ్యతగా అన్నీ తీసుకొస్తున్నందుకు కూడా ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా ఉంటుంది. అందరికీ ఇలానే ఉండాలని ఏమీ లేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరు ఆడవాళ్ళని అనట్లేదండి, కొంతమంది అయితే చాలా ఇబ్బందికరంగానే ఉంటున్నారండి. అంటే అప్పటి వరకు అక్క తమ్ముళ్ళు కావచ్చు, అన్న చెల్లెళ్ళు కావచ్చు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. వన్స్ పెళ్ళి అయిన తర్వాత అక్క చెల్లెలకి పెళ్ళిళ్ళు అయితే బావా బామ్మర్దులు బాగానే ఉంటున్నారు, కానీ అన్న తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అయితేనేనండి కొంచెం కష్టంగా ఉంటున్నారు. అందరినీ కాదండోయ్, కొంతమంది మాత్రమే. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత అక్క చెల్లెళ్ళని మర్చిపోమని, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని, వాళ్ళతో మాట్లాడొద్దని, మాకు ఆడపోరొద్దని, ఇలాంటివన్నీ కూడా చాలా మందిలలో అయితే జరుగుతున్నాయి అండి. ఇది కూడా అందరినీ కాదండి, అందరినీ ఉద్దేశించి కూడా కాదు, కొంతమంది మాత్రమేనండి.
ఇంకా కొంతమంది అయితే ఆడపిల్లల్ని పెళ్ళయిన తర్వాత ఇంకా మా ఇంటికి రావద్దని కూడా చాలామంది అయితే శాసిస్తున్నారండి. ప్రతి ఆడపిల్లకి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, వాళ్ళ అన్న తమ్ముల్ని చూడాలని ఉంటుంది. అలానే ఆడపడుచులు కూడా ఇంటికి వచ్చినటువంటి కోడల్ని ఇబ్బంది పెట్టకుండా మనలో మనిషిలా కలుపుకుంటూ పోతే ఎవరికి గొడవలు ఉండవండి. మన ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లని ఎంత గౌరవంగా ఎంత బాధ్యతగా చూసుకుంటే తను కూడా అలానే చూసుకుంటుంది అనేది నా అభిప్రాయం మాత్రమేనండి. అలానే కొత్త కోడలుగా ఇంటికి వెళ్ళినటువంటి కోడలు కూడా మన వాళ్ళు, ఇది మన కుటుంబం, ఇదంతా మన బాధ్యత అని చెప్పి అనుకుంటే ఆ కుటుంబంలో కలహాలు ఉండవు, ఆ కుటుంబం విడిపోయేంత పరిస్థితి కూడా రాదు అనేది నా అభిప్రాయం అండి. సరేనండి, ఇక అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని, అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎల్లప్పుడూ కలిసి ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కుటుంబ సభ్యులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలండి. ఇక నేనైతే ఈ తాండర్ని ముక్కల కింద కట్ చేసేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల తాండ్రి ఎక్కువ కాలం నిలవైతే ఉంటుంది. దీని తర్వాత ఈరోజు మా ఇంట్లో, ఈరోజనే కాదు శ్రావణ మాసం మొత్తం కూడా మేము నాన్ వెజ్ తినాం కాబట్టి మా బ్రదరు బయటికి వెళ్ళి పిజ్జా తినేసి వద్దాము అన్నాడండి. సరే కదా అని పిజ్జా కొట్టుకాడికి అయితే వెళ్ళామండి. అక్కడ ఈ సీసా చూశాను. ఇందులో ఏముందనుకుంటున్నారు? ఎండుమిరపకాయలని కచ్చా బెచ్చా మనం మిక్సీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఇది టమాటా కచప్ అంట. అంటే నేను పిజ్జా ఇదివరకు ఒకసారి తిన్నానండి. అదేంటోనండి, నాకు ఈ పిజ్జాలు బర్గర్లు అస్సలు నచ్చవు. రా ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు ఉన్న మాకు ఈ పిజ్జా బర్గర్లు ఏమి నచ్చుతాయండి? పైగా కాస్ట్ కూడా మొత్తం అంటే ఒక పిజ్జాను ఒక ఏంటది గార్లిక్ బ్రెడ్ ఏదో అని అంటండి, అవి రెండు ఆర్డర్ అయితే పెట్టుకున్నారు. రెండింటికి కలిపి 549 రూపాయలు 560 రూపాయలు కానీ వేసాడండి బిల్ అయితేని. ఆ రేటు చూసే వామ్మో అనిపించిందండి. ఇదిగోండి ఇదే పిజ్జా. ఇది ఏటోనండి మరి రొట్టె ముక్క మీద అన్నీ వేసేసేసి మనకి ఇస్తారు, చీజు గట్ట వేసేసి. నాకైతే నచ్చదండి, కానీ తప్పక ఒక పీస్ అయితే తినాల్సి వచ్చింది, తిన్నాను. అలానే ఈ గార్లిక్ బ్రెడ్ని చూస్తే కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. ఒక పెద్ద బండ మీద ముక్కలు కట్ చేసేసి నెయ్యి ఇంకా ఏదో పౌడర్ చల్లేసి ఇచ్చేస్తాడండి. దానికి ఎందుకండి అంత బిల్లు అనిపించింది. దీనికన్నా ఆ 540 రూపాయలతోనే ఇంట్లోనే హ్యాపీగా మంచిగా మంచి ఫుడ్ని మనమైతే తినచ్చు అనిపించిందండి. కానీ తమ్ముడు కోరిక మేరకు వెళ్ళక తప్పలేదు. అసలు ఉప్పు ఉండదో కారం ఉండదో ఎలా తింటారో ఏంటో అనుకున్నానండి. జనం అయితే చాలా బీభత్సంగానే ఇష్టపడి తింటున్నారండి. మరి మాకైతే ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. మా తమ్ముడు మా పాప హ్యాపీగానే తిన్నారు. నాకైతే అస్సలు నచ్చలేదనే చెప్పచ్చండి. అలాగనే రాఖీలకు కూడా వామ్మో ఏం ఖర్చు పెడుతున్నారండి. ఒక్కొక్క రాఖీ 200, 300, 1000 రూపాయలు, 2000 కూడా ఉన్నాయండి రాఖీలకి. ఇది కూడా మనం బడ్జెట్ చూసుకునే ఖర్చు పెట్టామనుకోండి, 10 రూపాయలకి రాఖీలు వస్తున్నాయి, 5 రూపాయలకి రాఖీలు వస్తున్నాయి కదా. రాఖీలు ఎలాగైనా మనం కట్టచ్చండి. అలా కాదు పెద్ద రాఖీ కడితే డబ్బులు ఎక్కువ వస్తాయి అంటారా? మీ ఇష్టం. శుభ్రంగా మంచిగా రాఖీలు కట్టుకోండి, మనీని పోగు చేసుకోండి. మనీ కంటే ముఖ్యంగా మనకంటే పెద్దవాళ్ళైతే ఆశీస్సులు తీసుకోండి. మనకంటే చిన్నవాళ్ళైతే మంచిగా ఉండాలని మనం కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తే మంచిది అనేది నా అభిప్రాయం అండి. మన ఛానల్లో ఎక్కువగా మనీ కంటెంట్ కాబట్టి రాఖీలు శుభ్రంగా కట్టండి, మనీని శుభ్రంగా పోగేసుకోండి అని మాత్రమే చెప్పగలను. మరి మీరందరూ కూడా రాఖీలు కట్టేశారా అండి? మరి మీ బ్రదర్స్ మీకు ఎంత ఇచ్చారు అనేది సరదాగా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. సరదాగా నేను కూడా తెలుసుకుంటాను. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి అయితే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.